నమస్కారం అండి. మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. మీరు చూస్తున్న ఈ ప్లాంట్ వచ్చేసి మనకు లోంగాన్. ఈ లోంగాన్ వచ్చేసి మనకు సీడ్లింగ్ మొక్క. సుమారుగా ఒక 10 సంవత్సరాలైంది. అసలు క్రాప్ రాదనుకున్నాము. కాకపోతే క్రాప్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కొద్దిగా వచ్చింది, ఈసారి బాగా వచ్చింది. అయితే ఈ పండు ప్రయోజనాల గురించి చెప్దాం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవండి ఇవి ప్రయోజనాలు. అయితే ఇంకొచ్చేసి ఈ ఫ్రూటు కొద్దిగా ముంజకాయలాగా ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను వీడియోలో. అయితే ఇందులో మనకు రూబీ లోంగాన్ ఉంది, పింక్ పాంగ్ లోంగాన్ ఉంది, వైట్ లోంగాన్ ఉంది. మీరు సీడ్లింగ్ మొక్క కంటే మీరు అంటు మొక్క పెట్టుకోవడం, అంటే ఆ అంటు మొక్క పెట్టుకుంటే కొద్దిగా త్వరగా వస్తుంది, 3-4 ఇయర్స్లో. చూడండి, ఇది బాగుంది. అంటే ఈ మెయింటెనెన్స్ జీరో. ముఖ్యంగా ఏంటంటే మనం మొక్క పెట్టేసేసి అంతే, నీళ్ళు ఒకటి మేనేజ్ చేస్తాము. కలుపు అంటే ఆల్మోస్ట్ మనకేముండదు, కలుపు కంట్రోల్ ఉంటుంది. అయితే ఇది మొక్క పెంచుకోవచ్చు. దీనికి పండుగ ఏం కొట్టలేదు, బాగుంది. అంటే ఇప్పుడు తింటున్నాం కాబట్టి మిగిలిన మామిడి అల్లనేరేడు అన్నీ కొట్టింది, కానీ ఇది మాత్రం కొట్టలేదు. ఇది ఒక్క గుత్తి మనము 100 రూపాయలాగా అమ్ముతున్నాము. అంటే ఇక దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఈ మొక్క పెట్టుకోవచ్చు అండి హ్యాపీగా. బాగుంది, ప్లాంట్ కూడా బాగుంది, జీరో మెయింటెనెన్స్ కాబట్టి. ఇట్లుంటుందండి, మామూలుగా ముంజకాయ లాగానే ఉంటుంది. ప్లస్ విత్తనం కొద్దిగా పెద్దగా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా స్వీట్ ఉంటుంది. గింజ సైజే కుంకుడుకాయ సైజ్ అంత ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం తినొచ్చు, చాలా స్వీట్ ఉంటుంది.